ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, ఎన్ని రోజుల పాటు ఎన్ని అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు, దేవాలయ దర్శన సమయాలు అన్నీ కూడా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తేదీ సోమవారం 22 సెప్టెంబర్ 2025 తారీఖు నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం 2 అక్టోబర్ 2025 తోటి శరన్నవరాత్రులు ముగియనున్నాయి. దసరా ఉత్సవాలు ప్రతి ఏటా 10 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 2025లో మాత్రం 11 రోజుల పాటు జరగనున్నాయి. 10 ఏళ్లకొకసారి ఇది మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు అని ఆలయ వేద పండితులు చెబుతున్నారు. ఈ కారణం చేతనే ఈ సంవత్సరం మనకి 11 రోజుల పాటు 11 అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం ఆ నూతన అలంకారం ఏమిటి, ఏ రోజున, దాంతో పాటుగా ఏ రోజున ఏ అలంకారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు అన్న పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 22 సెప్టెంబర్ 2025 సోమవారం. ఈ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించనున్నారు. దసరా నవరాత్రులలో 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ 23 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరించనున్నారు. దసరా నవరాత్రులలో 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ 24 సెప్టెంబర్ 2025 బుధవారం రోజున అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై ఈ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి 25 సెప్టెంబర్ 2025 గురువారం. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అలంకరించనున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య గమనిక. 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారు. ఇలా 10 ఏళ్లకొకసారి 11వ అవతారం ఉంటుంది అని ఆలయ పండితులు చెబుతున్నారు. ఈ కాత్యాయని అలంకారమే ఈ 2025 సంవత్సరంలో నూతన అలంకారం. భక్తులు గమనించ ప్రార్థన. దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి తదుపరి పంచమి 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం రోజున. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులలో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి 27 సెప్టెంబర్ 2025 శనివారం. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి 28 సెప్టెంబర్ 2025 ఆదివారం. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులలో 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి 29 సెప్టెంబర్ 2025 సోమవారం. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజున మూలా నక్షత్రం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 4:30 మధ్య సమయమున రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కాబట్టి ఈ సమయాన్ని గమనించుకొని భక్తులు దర్శనానికి వెళ్లవలసిందిగా ప్రార్థన. అలాగే ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం
చేయించుటకు మంచి రోజు. దసరా శరన్నవరాత్రులలో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి 30 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున వచ్చింది. ఈ రోజున దుర్గాష్టమి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులలో 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి 1 అక్టోబర్ 2025 బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులలో 11వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి 2 అక్టోబర్ 2025 గురువారం రోజున వచ్చింది. ఈ రోజున విజయదశమి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ విజయదశమి రోజునే ఉదయం 9:30 మహాపూర్ణాహుతి జరగనున్నది. దీంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక, దసరా శరన్నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ దర్శన సమయాలు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆలయ దర్శనం ఉంటుంది. విన్నారు కదా, 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నూతన అలంకారాలు పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.